10 ఏళ్ల సంధి సినిమాలకు ఇయని అవార్డులను గద్దర్ పేరు మీద ఇస్తున్నామని సర్కార్ బాగానే ప్రచారం చేసింది. ఇక 2014 కెంచి 2023 దాకా ప్రతి ఏడు ఏ సినిమాలు అవార్డులకు సెలెక్ట్ అయినాయో కూడా ప్రకటించింది కమిటీ. ఇక అవార్డుల పండుగ కూడా శనివారం నాడు ఘనంగా చేయబోతున్నారు. కాకుంటే ఇది ఇప్పుడో పెద్ద చర్చకే దారితీసింది. మరది ఏందో మీరే చూడండి. చూస్తున్నారా, గద్దర్ పేరు మీద ఇస్తున్న తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ ఆహ్వాన పత్రికల అసలుకు గద్దర్ పోట్వనే లేకుండా కారటు ముద్రించింది సర్కారు. సీఎం రేవంత్ రెడ్డి, చిన్న సీఎం బట్టి విక్రమార్క, సినిమాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు పోట్వలు ముద్రించిరు గాని గద్దర్ పేరు మీద ఇస్తున్న అవార్డు ఆహ్వాన పత్రికలు మాత్రం గద్దర్ పోట్వ లేకుండానే చేసే వరకు ఇప్పుడు చాలా మంది గద్దర్ అభిమానులు గరానికొస్తున్నారు. ఇక ఎమ్మెల్సీ కవితక్క కూడా ఈ ముచ్చట్ల సోషల్ మీడియాలో గరమైంది. ప్రజాగాయకుడు గద్దర్ గారిని కాంగ్రెస్ ప్రభుత్వం అవమానించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా అనుకుంటా పోస్టు పెట్టింది. కనీసం అవార్డు పంపిణీ కార్యక్రమంలోనైనా గద్దర్ చిత్రపటాన్ని పెట్టి గౌరవించాలన్నది. ఇక కవితక్కే కాదు, చాలా మంది విమర్శలు చేసే వరకు గద్దర్ పోటువను కూడా జత చేసిండ్రు. ముందుకు ముందే గిట్ల చేసిండ్రు. మరి అవార్డ్స్ ఇచ్చేటప్పుడు గద్దర్ను ఏ తీరుగా గౌరవిస్తారో ఏం కథను చూడాలమని అంటున్నారు గద్దర్ అన్న అభిమానులు. బడి బాట పేరు మీద నిన్ననే అన్ని స్కూళ్లను ఘనంగా షాల్ చేసిన ముచ్చట్లను మన జోర్దార్లు చెప్పుకున్నాం కదా. సర్కార్ బళ్లను ఘనంగానే షాల్ చేసిండ్రు గాని చాలా స్కూళ్లలో మాత్రం అసలుకు ఏం సౌలతులు లేక పిల్లలు అరిగోస పడే పరిస్థితి ఉన్నది. ఇగో గీడో బడి పరిస్థితి ఎట్లున్నదో చూడుండ్రోలా. చూసిన రానులా ఈ బడి పరిస్థితి ఎట్లున్నదో. చెయ్యి వట్టి దొబ్బినా రాలిపోయేటట్టున్న గోడలు, ముట్టుకుంటే ఊసిపోయేటట్టున్న కిటికీలు, తలుపులు, ఎప్పుడు ఊడిపడతాయో తెలియకుంటున్న స్లాబ్ పెచ్చులు. మొత్తంగా చూస్తే ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరో అన్నట్టే ఉన్నది ఈ బడి పరిస్థితి. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం మెంట్రాజ్పల్లె ఊళ్ళది సర్కార్ బడి. ఇక దీన్ని బడానాల్లో బూత్ బంగ్లానాల్లో కూడా తెలియని పరిస్థితి ఉన్నదని ఆ ఊరి జనాలు గరమవుతున్నారు. ఇక ఈ బల్లే సౌలతులేం లేకున్నా ఇప్పటి 75 మంది చదువుతున్నారట. ఈ బడి గురించి ఆ స్కూల్ పెద్ద సారు ఏమంటున్నాడో ఈనుండ్రి. ఈ పాత భవనము శిథిలావస్థలో ఉంది. భారీ వర్షాలకు ఇప్పుడైనా కూలిపోయే ప్రమాదం ఉంది. మనకు 6, 7, 8, 9, 10 తరగతులు కావాల్సినంతున్నాయి. కానీ ఈ భవనం అనేది పాఠశాలలో పాత భవనం ఉంది. ఈ భారీ వర్షాలకు కూలిపోయి పిల్లలపై పడే ప్రమాదం ఉంది. ఈ విషయం ఎమ్మెల్యే గారి దృష్టికి వచ్చినప్పుడు తీసుకెళ్ళడం జరిగింది. తర్వాత ప్రతి సంవత్సరం రాసే రిపోర్ట్లో కూడా ఈ విషయం తెలపడం జరుగుతుంది. ఈ పాత భవనాన్ని కూల్చివేసి కొత్తదిగా నిర్మించాలని. ఇన్నరా, ఈ పరిస్థితిని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి సారు కూడా చెప్పిండట. అట్లనే విద్యాశాఖ అధికారుల దృష్టి సుతం తీసుకుపోయిండ్రట. అయినా కూడా ఎవ్వరు పట్టించుకుంటలేరట. ఇప్పటికైనా ఈ పాడుపడ్డ బంగ్లాను ఊలగొట్టి కొత్తది కట్టాలని అంటున్నాడు అక్కడి పెద్ద సారు. మరిగా విద్యాశాఖ మంత్రి కమ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు జర సర్కార్ బల్ల సౌలతులు ఎట్లున్నాయో ఓ పారి మీటింగ్ పెట్టి అరుసుకోండ్రి. వానాకాలం రాగానే పట్నంలో కదా పాడుపడ్డ బంగ్లాలను వడగొట్టినట్టు శిథిలావస్థ ఏరిన బల్లను సుతం కూలగొట్టి కొత్తవి కట్టుండ్రి. లేకుంటే పిల్లలు క్లాసు రూమ్ ఉన్నప్పుడు మీదికెంచి పెచ్చులుడి కింద పడితే లేని పరిశాన్ మోపైతది. కాబట్టి ముందుగానే జాగ్రత్త పడుండ్రి. ప్రమాదాలు జరిగినప్పుడు ఏదో హడావుడి చేసుడు కాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే అందరికి మంచిదే. కాబట్టి మాకు కొత్తగా బడి కట్టియాలని అక్కడ చదివే పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు కూడా డిమాండ్ చేస్తున్నారు. చూడాలి మరి సర్కారు ఏం చేస్తుందో. మనం దినం ఎన్నో తీర్ల పోటీలను చూస్తూనే ఉంటాం. పరుగు పందాలు, ఎడ్ల బండ్ల పోటీలు, సైకిల్ పోటీలు, బండ్లు, కార్ల పోటీలు, ఇట్లా తీరొక్క తీర్ల పోటీలు జరుగుతుంటాయి దునియా మీద. కానీ పోటీలల్లా ఇసంటి పోటీలు వేరయ్యా అన్నట్లు కొన్ని చిత్రాల పోటీలు కూడా ఉంటాయి. చిన్నప్పుడు వెనకకు ఊరుకుడు పోటీ పెట్టుకునేటోళ్ళం, యాదికున్నదా? అగో అట్లనే గీడో కాడ రైతన్నలకు ఎసంటి పోటీ పెట్టిండ్రో చూడండి. అగో ఏదో పందెం అన్నారు, పోటీ అన్నారు. గిడ చూస్తా అంటే ట్రాక్టర్లు రివర్స్ తీస్తారేంది అనుకుంటున్నారులే. గిది పోటేనుల్లా అసోంటి పోటీ కాదు, మళ్ళా ట్రాక్టర్లను రివర్స్లో ఉరికిచ్చేటి పోటీ అన్నట్టు. అన్నలు ఏం చూస్తున్నారు? రివర్స్ గేరేసి షాల్ చేయండ్రిగా. వారేవా చూస్తున్నారుల్లా. కండ్లున్నోళ్ళు ముంగడికే చూస్తారు, దిమాకున్నోళ్ళు దునియా మొత్తం చూస్తారు అన్నట్టు ట్రాక్టర్లను రివర్స్ గీరేసి ఎట్లు ఉరికిస్తున్నారో రైతన్నలు. నడిపేటోళ్ళకి ఎట్లున్నదో గాని చూస్తున్నోళ్ళకైతే మా సంబరం అవుతుండొచ్చు పో. మరి కాదానుల్లా పోటీ అంటే ముంగడికి పోయే పోటీలు ఉంటాయి గాని గిట్లా వెనక్కు రివర్స్లో ఊరికే పోటీలు అంటే అందులో పాల్గొనేటోళ్ళకంటే చూసేటోళ్ళకే సంబరం అవుతుంది. వెనకకు చూసుకుంటే ట్రాక్టర్ను రివర్స్లో పరుగులు పెట్టించుడంటే చిన్న ముచ్చటేం కాదు. అందుకే ఇసోంటి
గిసోంటి ఇచ్చంద్రాల పోటీ పెట్టిండు వికారాబాద్ జిల్లా యాలాల మండలం చెన్నారం ఊళ్ళుండేటి పవన్ రెడ్డి అనేట ఆయన. వాళ్ళ తండ్రి రైతుగా ఉండి జీవిడిచిండట. ఇక అప్పటి సంది ఆ పెద్ద మనిషి గుర్తుగా ఏట ఏరువాక పున్నమి పండగ వచ్చిందంటే ఇగో ఇట్లా పోటీలు పెడుతుండట. ఈసారి కూడా బొమ్మనంగా జరిగినాయి పోటీలు, చూస్తాండ్రు కదా. ఏం తక్కువ 70 మంది రైతులు పోటీల సై అంటే సై అని తలబడ్డారు. అంటే మొత్తం 70 ట్రాక్టర్లు అన్నట్టు. ఆగు చూతేనేమో 10 గల ట్రాక్టర్లు కూడా గానొత్తలేవు. 70 అంటారేందని అనుకునేరు. ఒకటే పారి గన్ని ట్రాక్టర్లకు పోటీ పెట్టాలంటే జాగ జాలద్దానుల్లా తాపకు కొన్నిటికి పోటీ పెట్టినట్టున్నారు. యాలాల ఎస్ఐ గిరిసారు పసుపు రంగు జెండూపి పోటీలను షాల్ చేసిండు. ఏరువాక సాగారో రన్నో చిన్నన్న, నీ కట్టమంతా తీరునురో రన్నో చిన్నన్న అని పాట ఒక్కటే తక్కువైంది కానీ పోటీలు అదిరిపోయినాయి. 70 ఇట్లా అందరికంటే ఫాస్ట్గా ట్రాక్టర్లను దోలిన 2 రైతన్నలు బహుమతులు గెలుచుకున్నారు. ఇటువంటి పోటీలు మా ఏరియాలో కూడా పెడితే గమ్మతుంది అనుకుంటున్నారు కదా. ఎడ్ల బండి పోటీలు అయితే ఇంకా మస్తుంటాయి ఉల్లా, కానీ జర పైలమే రైతన్నలు. ఎడ్ల కచ్చరం ఎక్కి షికార్లు కొట్టుడు, తాతో అయ్యో అరక దున్నుతుంటే వెనక తోక పట్టుకొని తిరగడు, అవ్వతోటి పోయి చేన్ల పత్తిత్తులు పెట్టబోవడు, బాయికాడ మోటార్ కింద తానాలు చేసుడు. గిట్లా చెప్పుకుంటూ పోతే చిన్నప్పుడు పల్లెటూరు సంగతులే వేరులా. అయ్యవ్వలు వద్దన్నా ముద్దు ముద్దుగా మారం చేసి చిట్టి చిట్టి చేతులతోటి ఎన్ని పనులు చేసేటోళ్ళమో కదా. ఇగో ఇది కూడా అసంటి వార్తే. చూసి చిన్నప్పుడు రోజులు మళ్ళీ యాదికి తెచ్చుకోండి. వారే వా, అయ్యేమో అరక పట్టి అచ్చు కొడతాండు, సంచోడేమో 2 ఎడ్ల నడమ జోరలా కూర్చొని జోరుగా ఉయ్యాలగుతాండు. ఏ శ్రీవంతులు ఇంట్లో కూడా దొరకదుల్లా ఇటువంటి రాజవైభోగం. రారాజులకైనా దొరకదు కావచ్చు. చూస్తా అంటే పత్తి గింజలు పెట్టేందుకు అన్నేవలో వచ్చేస్తున్నట్టున్నాడు. అవునట, నిర్మల్ జిల్లా బెల్గాం గిరిజన తాండలం ముచ్చటిది. అటు మొకాన వానలు కుమ్మరిచ్చి కొట్టేటాలకు పత్తిత్తులు పెట్టే పనిలో పడ్డారు తాండా రైతన్నలు. అట్లనే ఈ ఇంటోళ్ళు కూడా చేను పనికని పోతా అంటే సంచోడు నేను కూడా వస్తానని మస్తు మారాన్ చేసిండట. ఇక అద్దంటే ఇంటారా పొలగాన్లు, అద్దుగా తిన్నట్టే చేస్తుంటారాయే. ఇక అటు అద్దని చెప్పకుండా ఇటు పని కూడా సాగేటట్టు ఇగో ఇసొంటి ఇగురం చేసిండి రైతన్న. 2 ఎడ్లకు నడుమ చీరను జోల తీరంగా కట్టి అలా వండుకోబెట్టి అయ్యా అరక తోలుతుంటే ఇక సంటోని సంబరం చూడాలే. విమానం ఎక్కినా దొరకదు కావచ్చు ఆనందం. ఏమంటారులా? పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత వచ్చేయాల కదా, మరి మూతవారు ఏం చేస్తున్నాడో అరుచుకుందాం పారి. తాత ఏందయ్యాల్టి వార్త? వానమ్మ వానమ్మో వానమ్మో ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ. చెర్లల్ల నీళ్ళు లేవు, చెరకల్ల నీళ్ళు లేవు, పత్తిత్తులు మొల్తాలేవు, మక్కాలు మొల్తాలేవు. వానమ్మ వానమ్మో వానమ్మో ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ. అగ్గో ఏందే తాత వానమ్మ వానమ్మ అనుకుంటా గా దుక్కిలో కూర్చొని పాటలు పాడుతున్నావు, ఏమైందే? ఇవి ఇప్పుడే దున్నిన దుక్కులు కాదే, దుడ్డ చెవుల దానా. పత్తిత్తులు పెట్టిన పత్తి చేనులే, కానీ వానలు పడక పత్తిత్తులు మొలకెత్తలేదు. అందుకే వాన తల్లికి దండం పెట్టుకుంటా పాట పాడతాను. ఏం చేయాలి మరి? మరి మీరైనా వానలు పడనప్పుడు పత్తి గింజలు ఎందుకు పెట్టిండ్లే? వానలు పడేదాకా 4 వద్దులు ఆగితే ఏమైంది చెప్పు? దూలం లెక్క పెరిగినావు కానీ దుడ్డకున్నంత తెలివి కూడా లేదు. నీ దుడ్డ చెవుల మొక్కంలో మొరం కొట్ట. నీకు ఏం రేవు తాగు తెలుస్తా అంటే రోహిణి కార్తీ పోయి మురుకశిర వచ్చింది. ఈ మురుకశిర కార్తీ కూడా ఇంకో 4 వద్దులు అయితే వెళ్ళిపోయి మళ్ళీ ఆరుద్ర కార్తీ వస్తుంది. ఇప్పుడు కాకపోతే ఇత్తనాలు ఎప్పుడు ఎత్తారా? ఓ 4 వద్దులు ఆగితే ఏమైంది? ఇప్పుడే ఇత్తనాలు ఎందుకు వేసిర్రు అని దీర్ఘాలు తీస్తుంది. ఇవే నీ ఎలుక ముచ్చి మొక్కంలో. ఓరి నీ అవ్వ గవన్ని ముచ్చట్లు నాకే మెరకనే. వానలు పడితేనే పంటలు ఎత్తారు కదా నానన్నా, దానికి గంతగానం కోపానికి రాబడుతీ ముసలోడా. వానలు రావాల్సిన యాళ్లకు రావాలి, కానీ అల్లచ్చుడే ఆలస్యమైంది. ఇక ఎట్లాగూ వానలు కొడతాయి కదా యాళ్లకు అనుకొని మా రైతులు మొన్న పడ్డ 4 సినుకులకు బుస్సు నుబ్బి వేలకు వేల రూపాయలు పెట్టి ఆ పత్తిత్తులు మొక్కజొన్న ఇత్తులు తీసుకొచ్చి వేసిర్రు. ఏది ఒక్కిత్తు మొలకెత్తకనే పాయ, ఒక్క గింజ అవపడతలేదు. బాయిల నీళ్ళే వానే, వాటినన్నా పారియకపోయినావు? ఎంతగానో అని పారియాలనే తల్లి. ఇట్లా పారించుకుంటా పోతా అంటే అట్లా ఆవిరైనట్టే కొట్టబట్టే ఎండలు, ఈ అడ్డమైన ఎండలు. అరే రోహిణి కార్తీలకు వచ్చినట్టు కొడతానా ఈ ఎండలు. మురుకశిర కార్తీ అంటే 3 లోకాలను చల్లవర్ష కార్తీ అని అంటారు, కానీ
ఏది మరి ఎండాకాలంలోకి వచ్చినట్టు కొడతానే ఈ అడ్డమైన ఎండలు మరి ఏం కాలమో ఏందో చిత్రం అనిపిస్తుంది నాకైతే. నువ్వు అన్నట్టు హైదరాబాద్ పట్నంలో కూడా గట్లనే ఉన్నదే వాతావరణము. ఓ దిక్కు పొట్టు పొట్టు వానలు దంచుతున్నాయి, ఇంకో దిక్కు ఎండలు కూడా చంపుతున్నాయి. ఇక గిప్పుడే గిట్లుంటే ఏడు పంటలేడ పండుతాయి తల్లి. అసలు మురకశిర కార్తెలో ఒక బిందె నింపితే అటెంక కార్తులు చెర్లు వలుగులు పడేటట్టు కొడతాయి వానలు అని అనేది వెనకట. కానీ ఇప్పుడు మురకశిర కార్తె ముఖం సాటేసినట్టు చేస్తే ఇక అటెంక కార్తులు ఏం వానలు పడతాయి ఏం కథ. గిట్లయితే బతుకుడే కట్టం, తాగేందుకు నీళ్ళు ఎడ దొరుకుతాయి. ఇది వెనకటి కాలం కాదే తాత, కాలానికి సంబంధం లేకుంటేనే ఎప్పుడు పడితే అప్పుడు వానలు దంచుతున్నాయి. ఏడు కాలం ఇత్తనే అవుతుంది అని అంటే రైతులు అరిగోసపడతారే అంచను. ఏడు ఇత్తనాల ధరలే విపరీతంగా పెరిగినాయి అంటే అప్పో సప్పో చేసి ఇత్తనాలు కొనుక్కొచ్చి చేనులలో ఇత్తితే ఆ ఇత్తు కూడా ఇంటికి వచ్చేటట్లు లేదు. సరేగా ఇవి మొలవకుండా మళ్ళీ తీసుకొచ్చి అన్న పెడదాము అనుకుంటే చేతిలో సిల్లి గవ్వ లేకుండా అయిపోయింది. మరి ఇక సర్కార్ అన్న ఆసర అవుతుందో మరి ఏం చేస్తుందో చూడాలి. అగ్గో సర్కార్ని ఏం చేయమంటున్నావే? సర్కారు మా రైతుల కోసానికి కొత్తగా చేయాల్సింది ఏం లేదు. కానీ గా ఓట్లకు ముంగట పెద్దగా చెప్పిన మాటలు ఏవైతున్నాయో గా మా రైతు భరోసా ఏళ్ళ పొద్దుగాలు ఇచ్చేది ఉంటే గా ఇత్తనాలన్నా తీసుకొచ్చి మునటం చేసుకుంటాం అని అంటాను గంతే. అవును నిజమేనే తాత, ఈ పాటికల్లా రైతు భరోసా చేసేది ఉంటే రైతన్నలందరికీ అంతో ఇంతో ఆసరనన్నావు. ఆసరా నీతులు నీళ్ళ పాలు హామీలు మంది పాలు అన్నట్టున్నది ఈ సర్కారు సంగతి. ఓట్లకు ముంగట పెద్ద సభలల్లా రైతులను మేము ఇంత పొడుగు చేస్తాము అంత పొడుగు చేస్తాము అని ఇంత అంతంత అడ్డం నిలువు మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళకు రైతు భరోసానే చేస్తలేరా. ఇంకేం చెప్పుకునేటట్టున్నది మా పరిస్థితి. సరేనే తాత, ఇక నీ పని నువ్వు చూసుకో, నేను నా కర్మ వార్త చదువుకుంటా. సరే కానీ పో. అలా అరే సమ్మాలు కానీ జర్రంతరన్న సిగ్గుశరం ఉన్నదా అరవారి? నిన్న మాపటాలకు మా ఇంటికి రారాగా వానల గురించి మాట్లాడేది ఉన్నది రా అని అంటే బొత్త బలగా తాగి నడింత మలుచుకొని పన్నావారా మాసిరం ఒక పోడా. అగ్గో వానల గురించి గామామతో ఏం మాట్లాడుతున్నావే? అగ్గో నువ్వు అప్పుడే పోయినా అంటే అటుక తలికేదానా. అయినా నేను మాట్లాడేది దొంగ ముచ్చటేం కాదే. విని నిన్న రాత్రి మా ఇంటికి రారా, మనం మరి వానలు పడతలేవా గా కప్పతల్లి ఆట ఆడి మన వాడకట్టల్లో అందరం కలిసి ఆ కప్పలకు పెళ్లిళ్ళన్నా చేద్దాం రా అని చెప్పిన. అయినా వీని చెవు మీద పేనే పారతలేదు అంచడం దున్నపోతుగా తిన్నాడు తిని మంచం కింద మలుసుకొని పనట. వీని సిగ్గు తప్పిన మొక్కలో మొరంగా. సరే మా పంచాయతీ ఎప్పటికి ఉండేది కానీ నీ కడమ వార్తలు అయితే నువ్వు చదువుకో. అల్లా అరే సమాల్గా మా తాతే కాదుల్లా, ఇప్పుడు ఊళ్ళల్లా చాలా మంది రైతులది గిదే పరిస్థితి ఉన్నది. మొదలు కొట్టిన వానలకు పత్తి గింజలు పెట్టి మొగులు దిక్కు మొఖం పెట్టి చూసుడే అవుతున్నది. కానీ చాలా జాగల్లా వానలు పడకపోవట్లా పెట్టిన గింజలు మురిగిపోయినాయి. మరి ఇప్పుడు వానలు ఉన్నాయని వాతావరణ శాఖలు అంటున్నారు కాబట్టి జల్దిన ఈ వానలు కొట్టి రైతుల బాధలు పోవాలని జోర్దార్ తరపున కూడా కోరుకుంటున్నాం. మూగ జీవాల మీదున్న పాయరంతోని కొందరు వెంచుకున్న ఆవులకు సీమంతం చేసిన ముచ్చట్లను బగ్గనే చూసినాం. గట్లనే వాటికి పుట్టిన లేగదూడలకు బారసలు చేసిన ముచ్చట్లను కూడా మన జోర్దార్లా చెప్పుకున్నాం. కానీ గీలు లేగదూడకు పుట్టినరోజును ఎంత సంబరంగా చేసిండ్రో చూడుండ్రల్లా. అచ్చు మనసులకు గద వేసినట్టే కేకు ముంగట పెట్టి బర్త్డే బాయ్ను కేక్ కటింగ్ తీసుకొచ్చిండ్రు. కానీ లేగదూడ కేక్ కటింగ్ చేసుడు తెలియదాయే. గందుకే అన్న దగ్గరుండి కత్తితోని కేక్ కట్ చేసిండు. ఇక కట్ చేసిన కేకు ముక్కను లేగదూడ నోట్లో పెట్టిండు. అయితే కొత్త బట్టలు కొనియలేదనో ఏందో మరి లేగదూడ బగ్గ ఫీల్ అయినట్టున్నది. అన్న బలిమీటికి నోటికాడ కేకు ముక్కని పెట్టినా అసలుకే ముట్టుకోలేదు. కానీ దీని బర్త్డేని చూసి ఆడున్న పిల్లగాన్లైతే మస్తుగా సంబరపడ్డరు. ఆదిలాబాద్ జిల్లా బోధన్లున్న షేక్ నసార్ అనే గీ అన్న పెంచుకున్న లేగదూడకు పుట్టినరోజు చేపిచ్చిండిట్లా. అయితే అన్నకు మూగజీవాలంటే మస్తు పాయరమట. అండ్లా ఆవులంటే ఇంకా మస్తు ఇష్టమట. ఇక అన్న పెంచుకున్న గీ లేగదూడ పుట్టి ఏడాదైందని దానికి గ్రాండ్గా పుట్టినరోజు చేపియాలని ఆలోచన చేసిండట. ఈ గెంబటే చుట్టుముట్టున్న పిల్లగాండ్లను సోపతిగార్లను అందరినీ పిలిచి కేక్ తెప్పించి దానికి ఘనంగా పుట్టినరోజు చేపిచ్చిండు. గిది చూసి ఆడున్నోళ్ళందరూ మస్తుగా పరిశాన్ అయినరట. అన్నకు మూగజీవాల మీదున్న పాయరాన్ని చూసి మస్తుగా తారీఫ్ చేసిండ్రట. ఇక గీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు ఇప్పుడు పుట్టినరోజు చేపించినోడు ముంగట కారట్లు కొట్టిపిచ్చి దీనికి లగ్గం కూడా చేస్తుండొచ్చని అనుకుంటారట చాలా మంది గీ ముచ్చటెరికైన పబ్లిక్. అగో ఇదేందా ఇది
సైకిల్ రిచ్చాను బంకులో తీసుకొచ్చి పెట్రోల్ కొట్టిస్తున్నాడేందని పరిశాన్ అవుతున్నారు కదా. ఇది సైకిల్ రిచ్చనే గాని కట్టపడి పైడీలు దొక్కాల్సిన అవసరం లేదు. బండికిక్కు కొట్టినామంటే చాలు రయ్యి రయ్యుమని రోడ్ల మీద ఉరుకుడేయిగా. అగో సైకిల్ రిచ్చ కిక్కేందని అనబోతున్నారు కదా. సైకిల్ రిచ్చ కింద జుత్తెరకైతుంది మీకు అసలు కథ ఏందనేది. చూసిండ్రు కదా సైకిల్ కింద బండి ఇంజన్ ఎట్లా సెట్ చేసిండో అన్న. అయితే దినం సైకిల్ రిచ్చ దొక్కాలంటే మస్తుగా తిప్పలైతుందని ఒక బండి ఇంజన్ను దీనికి ఫిట్టింగ్ చేసుకున్నాడన్నట్టు. ఇక గీ పక్కనేమో పెట్రోల్ ట్యాంకర్, కింద సైలెన్సర్ కూడా ఉన్నది. మళ్ళా ఇక అచ్చం బైకుల కదా పెట్రోల్ పోసుకున్నట్టే గీ ట్యాంకులో పెట్రోల్ పోసుకొని బండి షాల్ చేసినామంటే చాలు సైకిల్ రిచ్చాను దొక్కాల్సిన పనే లేదన్నట్టు. ఎంత లీటర్కి ఎంత వస్తుంది? 35 వస్తుందా? ఇన్నరు కదా బండింజన్తో తయారు చేసుకున్న దీంట్లో లీటర్ పెట్రోల్ పోసుకున్నామంటే 35 కిలోమీటర్లు పోతదంటున్నాడు. అయితే ఏడైందో ఏమో గాని ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు అన్నయ్య చేసిన పనిని తారీఫ్ చేసుకుంటా కామెంట్లు పెడుతున్నారు చాలా మంది. ఉపాయం ఉన్నాడు ఉపాసం ఉండడన్నట్టు. చూసిండ్రు కదా పబ్లిక్ రిచ్చదొక్కనికి తిప్పలు కాకుండా ఎంత అల్క తికమత్ చేసిండో అన్న తెలివిని మనం కూడా తారీఫ్ చేయాల్సిందే పోన్రి. గిల్లవలో గాని విక్రమార్కుడు సినిమాల కదా గుండ్లు కొట్టుకున్నట్టే కొట్టుకున్నారు కదా. నెత్తి మీద చిన్న ఇంటికే పోస కూడా లేకుండా నున్నగా గుండు గీసిండ్రంటే సినిమాల కదా మోసం చేసినట్టే గిల్లన వలన మోసం చేసిండ్రు కావచ్చు అనుకునేరు. కాదు మరిగా అసలు ముచ్చట ఏందంటే కులాంతర వివాహం చేసుకుందని చెప్పి పిల్లింటోళ్లకు గుండ్లు చేపించిండ్రట ఆడున్న పెద్ద మనుషులు. ఒడిశా రాష్ట్రం రాయ్గఢ్లున్న గోరఖ్పూర్లో జరిగింది ఇది. అయితే కొన్నొద్దుల కాంచే గిల్లింటి పిల్ల అదే ఊళ్ళున్న వేరే కులపుల్ల పిల్లగాన్ని ప్రేమించిందట. గీ ముచ్చట్ను ఇంట్లో చెప్తే లగ్గానికి ఒప్పుకోలేదట పెద్దోళ్ళు. అందుకే మూడొద్దుల కిందనే ఇంట్లోకెళ్లి పారిపోయి ఏన్నో లగ్గం చేసుకుని మళ్ళా ఊళ్ళోకొచ్చిండ్రట. అయితే ఊళ్ళో వాళ్ళన్న కులాంతర వివాహాలు చేసుకుంటే ఊరి కట్టుబాట్ల ప్రకారం గిసొంటి శిక్షలేస్తారట ఆడున్న పెద్ద మనుషులు. కులాంతర లగ్గాలు చేసుకున్న ప్రేమ జంటలకు పెద్ద కర్మ చేసి గుండ్లు చేసుకునుడు అలా ఆచారమట. గందుకే గీ ముచ్చటేరికైన పెద్ద మనుషులు పిల్లింటోళ్ళను పిలిచి ఏంది కథ ఊరి కట్టుబాట్ల ప్రకారం వేరే కులపొలను లగ్గం చేసుకున్నందుకు ఊళ్ళకెంచి పోతారా లేకపోతే దానికి పరిహారంగా గుండ్లు చేసుకుంటారా అని అడిగే వరకు వాళ్ళు గుండ్లు చేసుకొని తయారైండ్రట. మొత్తం పిల్లింట్లున్న 40 మంది మొగోళ్లకు గుండ్లు చేపించిండ్రట. గిట్లా గింత రచ్చ నడుతున్నా పోలీసులు పట్టించుకోలేదంటే అసలు ఈ ముచ్చట మీద పోలీసులకు ఎవరు ఫిర్యాదు కూడా చేయలేదట. కానీ టెక్నాలజీతోని ప్రపంచం పోటీ పడుతున్న గిప్పటి జమానాల సుతం ఇసొంటి కట్టుబాట్లున్నాయంటే చిత్రంగానే ఉన్నది పోండ్రి. అసలు గుండ్లు గీసి పెద్ద కర్మ చేయాల్సింది ఫస్ట్ ఆడున్న పెద్ద మనుషులకేనా అని అనబట్టిండ్రు చాలా మంది గీ ముచ్చటెరకైన పబ్లిక్. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా తాజా పంట సమర్పించు ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈసంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి, ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.